ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గ్రామ ప్రజల్ని, మన అక్క చెల్లెల్ని, మన రైతు సోదరులని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతని, పేద వర్గాలందరినీ కూడా రేవంత్ మోసం చేసి గద్దెనెక్కిండు. జనవరి 22 నాడు రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ భారతదేశంలో చేసిండు. గుర్తుపెట్టుకోండమ్మా. జనవరి 22 నాడు 500 సంవత్సరాల తర్వాత మన శ్రీరాముల వారిని అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసి రామరాజ్య స్థాపనని మళ్ళా మన కలియుగ రాముడు నరేంద్ర మోడీ ఇవాళ మనకు అందరి కోసం చేయడం జరిగింది. పసుపు రేట్లు 20,000 దాటినాయి. ఆలూరులో ఎంత కమ్మిరమ్మా పసుపు? ఆలూరు 18, ఓలా మీరు 18. ఆలూరులో మాక్సిమం రేట్ ఎంత కమ్మిర్రు? పసుపు రైతులు ఎంతున్నారు? ఓళ్ళున్నారు ఇక్కడ పసుపు రైతులు చేతులు ఎత్తులు చేరా. ఎంత కమ్మినావు? 16,000 కమ్మిండు. అటు అన్సాపూర్లో 20,000 దాటినాయి. అటు వన్నేళ్ళ 19,500. ఇవన్నీ రేట్లు పెరిగినాయంటే, పసుపు రేట్లు పెరిగినాయంటే జనవరి 22 నాడు రామరాజ్య స్థాపన అయింది. ఫిబ్రవరి మార్చిలో మీ రేట్లు పెరిగినాయి. గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి. అప్పుడు నవంబర్లో 6 గుడ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ 5 నెలలు అయిపోయాయి. మే వచ్చే 6వ నెల గుడ్లు ఇచ్చుకుంటలేవు. 6 గుడ్లు 6 నెలలైనా ఇచ్చుకుంటలేవు. ఏమమ్మా ఆలూరులో పెళ్లిళ్ళు కాలేదా? మొన్న ముహూర్తాలల్లా అయినాయా? పెళ్లిళ్ళు అయినాయా అమ్మా? తులం బంగారం ఇచ్చిండా? అగో అలా అక్కడ వాళ్ళు దుద్దులు పెట్టుకున్నారు. వాళ్ళకి తులం బంగారం రేవంత్ ఇచ్చిండట. నిజమా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 మహాలక్ష్మి ఇచ్చిండా? ఈడ ఒట్టి పసుపేనా? వరి కూడా ఇస్తారా? వరి 500 బోనస్ ఇచ్చిండా? 500 బోనస్. రైతు భరోసా ఇచ్చిండా? 15,000. పోనీ రైతు బంధు అన్న ఇస్తుండా సరిగ్గా? ఇక 2 లక్షల రుణమాఫీ మీద మీకు ఆశ ఉన్నదా? ఇంకా అయిపోయి 6 గుడ్లు. గాడిద గుడ్డు ముఖ్యమంత్రి మోస్తారా? అమ్మ వాళ్ళ గాడిద గుడ్డు పెడతారా? గాడిద గుడ్డు పెట్టేదంతా ఎంత నిజమో రేవంత్ రెడ్డి గుడ్లు విచ్చుకోవో అంతే నిజం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ అబద్దాలు చెప్పి మహిళల్ని మోసం చేసి, మా గ్రామ ప్రజల్ని మోసం చేసి, మహిళల్ని గోసవచ్చుకున్నాడు పైకి వస్తాడా? ఆడపడుచుల్ని గోసవచ్చుకున్నాడు పైకి వస్తాడా? చెప్పురి. ఇవన్నీ అమ్మా రామరాజ్య స్థాపన జనవరి 22 నాడు అయిందా? ఒప్పుకుంటారా? ఓలోలు అయోధ్య రామ మందిరం చూసిన టీవీలలో రాముల వారి మీరు ఇది మన దర్శనం చేసుకున్న టీవీలలో చేతులు ఎత్తుతారా? లెక్క తయారై మనము ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చుకొని, మనము ప్యాకేజింగ్ యూనిట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ పసుపుకి సంబంధించిన వివిధ పదార్థాలు తయారు చేసి వాల్యూ అడిషన్ చేసి మనం ఎగుమతులు చేయాలి. జక్రాన్పల్లి ఎయిర్పోర్టు తొందరగా కట్టుకోవాలా. ఇవాళ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది. జరాగండి. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది. బోధన్ బీదర్ రైల్వే లైన్ అవుతున్నది. అటు మహారాష్ట్రలో ముత్కేడ్ నుంచి ఆంధ్రాల కర్నూలు దాకా రైల్వే లైన్ డబ్లింగ్ పనులు అవుతున్నాయి. ఈ 3 అయిపోయినాక అనేక రైళ్లు పెరుగుతాయి. నేను మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నా. నేను ఇక్కడ ఇన్లాండ్ కంటైనర్ డిపో డ్రై పోర్టు కూడా తీసుకొని వస్తా. అంటే పడవ మీద ఏదైతే షిప్పుల మీద కంటైనర్లు ఎక్కుతాయో మనము ఇక్కడి నుంచి ఎగుమతి చేసే పదార్థాలు ఇక్కడి నుంచి మనం అమెరికాలు, లండన్ పంపించాలి. బాంబేకి పోవాల్సిన అవసరం ఉండొద్దు. ఇక్కడనే కస్టమ్ క్లియరెన్స్ కావాలి. అన్ని ఇక్కడనే కావాలి. డ్రై పోర్ట్ తీసుకురావాలి. పసుపుకే కాదు, మక్కకి సంబంధించి, వరికి సంబంధించి ఇవన్నీ, చక్కెర ఫ్యాక్టరీలు తెలుసుకొని చెరుకుకి సంబంధించి ఇవన్నీ, చెరుకుతోటి చక్కెర ఒకటే తయారు కాదు, ఇవాళ ఎథనాల్ తయారైతుంది, వరితోటి ఎథనాల్ తయారైతుంది,
మక్కతోటి ఎథనాల్ తయారైతుంది, పసుపుతోటి వివిధ పదార్థాలు తయారైతాయి. ఇవన్నీ కూడా మనం ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ మనం ఈ ప్రాంతంలో చేసుకోవాలా. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలలో అవుతున్నాయి. కొత్తగా చెప్పేది ఏం కాదు ఇది. గుజరాత్ లా ఒకప్పుడు మీ అందరిని అడుగుతా ఉన్న పెద్ద మనుషుల్ని, నిజామాబాద్ లో గుజరాత్ వాళ్ళు ఉంటారా? ఉంటారు. హైదరాబాద్ లో గుజరాత్ వాళ్ళు ఉంటారా? ఉంటారయ్యా. లక్షల మంది ఉంటారు హైదరాబాద్ లో. వీళ్ళందరూ 30, 40, 50 ఏళ్ళు 60 ఏళ్ల కింద గుజరాత్ ఇచ్చిపెట్టి వచ్చిన వాళ్ళు. అక్కడ అభివృద్ధి లేకుండే. ఇవాళ గుజరాత్ లో నరేంద్ర మోడీ 2001లో ముఖ్యమంత్రి అయినాక ఆయన చేస్తున్న పనులకి 120 దేశాల పెట్టుబడులు గుజరాత్ లో ఉన్నాయి. ఇవాళ గుజరాత్ ఇచ్చిపెట్టేవాడు రాడు. చాలా మంది గుజరాత్ వాపస్ పోయిండ్రు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.